హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్ంద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లోకి మొట్టమొదటి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఇక మొట్టమొదటి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా అగ్ని పరీక్ష షో ద్వారా తనని తాను నిరూపించుకున్న దివ్యా నిఖిత అయితే బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టింది. అయితే దివ్యా నిఖిత బిగ్ బాస్ హౌస్లోకి అలా అడుగు పెట్టిందో లేదో గంటల వ్యవధిలోనే హౌస్ మేట్స్తో పెద్ద ఫిట్టింగే పెట్టేశాడు బిగ్ బాస్ అని చెప్పవచ్చు. ఎందుకు అంటే హౌస్లో ఉన్న 13 మందికి ర్యాంకింగ్స్ కేటాయించాలి అంటూ చెప్పడం అయితే జరిగింది. దీంతో ఇక టాస్క్ ప్రారంభించిన దివ్యా నిఖిత ముందుగా అందరికీ ఒక మాట అయితే చెప్తున్నాను. నేను ఈ 2 వారాల పాటు మీ ఆటని బాగా గమనించాను. కాబట్టి నా అభిప్రాయం ప్రకారం, నా ఒపీనియన్ ప్రకారం మీరు ఏ ఏ స్థానాల్లో ఇప్పుడు ఉన్నారో నేను చెప్తాను అంతే. ఇది నా ఒపీనియన్ మాత్రమే అంటూ ముందుగా ఒక క్లియర్ కట్గా ఒక మెసేజ్ అయితే ఇచ్చింది. ఇక ఆ తర్వాత 13వ ప్లేస్లో ఫ్లోరాని, 12వ ప్లేస్లో రాముని, 11వ ప్లేస్లో పవన్ కళ్యాణ్ని పెట్టింది. దీంతో ఈ ముగ్గురిని లీస్ట్ 3లో పెట్టడంతో కంటెస్టెంట్స్ అందరూ కూడా షాక్ అయ్యారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నేను 11వ ప్లేసా అంటూ షాక్ అవ్వడం నిజంగా ఆశ్చర్యపోవాల్సిన అంశం. ఇక ఆ తర్వాత 10వ ప్లేస్లో శ్రీజాని పెట్టి శ్రీజాని వాయించి పడేసింది. నువ్వు ఏదైనా చెప్తే తీసుకునేలా లేవు అసలు. ఏదైనా చెప్తే ఎవరైనా చెప్పేటప్పుడు వినాలి ఫస్ట్. ఆ తర్వాత నువ్వు డిఫెండ్ చేసుకున్నా పర్లేదు, కానీ కనీసం నీకు బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేయడం రాదమ్మాయి అంటూ ఇచ్చి పడేసిందనే చెప్పవచ్చు. ఇక ఆ తర్వాత 9వ ప్లేస్లో హరీష్ని పెట్టింది, 8వ ప్లేస్లో ప్రియాను నిలబెట్టింది, 7వ ప్లేస్లో రీతును నిలబెట్టింది. అయితే అనూహ్యంగా తనూజాను 6th ప్లేస్లో అయితే పెట్టింది. ఇక సుమన్ శెట్టిని 5th ప్లేస్కి పరిచయం చేసిందని చెప్పవచ్చు. ఇక టాప్ 4ని ఒకసారి చూసినట్లయితే టాప్ ప్లేస్లో భరణిని, 2వ ప్లేస్లో ఇమాన్యుయల్ని, 3వ ప్లేస్లో సంజనాని, 4th ప్లేస్లో ప్రస్తుత కెప్టెన్ ఢెమన్ పవన్ని నిలబెట్టింది. సో ఈ ప్లేస్లన్నీ కూడా దివ్య అభిప్రాయం ప్రకారం అని చెప్పవచ్చు. అయితే కొంతమంది దీన్ని తన ఒపీనియన్గా, అలాగే ఆడియన్స్ ఒపీనియన్గా తీసుకున్నప్పటికీ మరికొందరు మాత్రం ఈగోకి తీసుకొని దివ్యతో కూడా ఆర్గ్యుమెంట్ చేయబోయారు. దీంతో దివ్య వారికి సరైన గుణపాఠం చెప్పిందని చెప్పవచ్చు. ఎందుకు అంటే ఇది బిగ్ బాస్ చెప్పమన్నాడు కాబట్టి ఆడియన్స్ విషయంలో ఆడియన్స్ అభిప్రాయం ప్రకారం నేను ఇప్పటికీ ఆడియన్గానే ఉన్నాను కాబట్టి, ఇప్పుడే జస్ట్ వచ్చాను కాబట్టి నా అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నాను. ఇది మీకు నచ్చినా నచ్చకపోయినా ఐ డోంట్ కేర్ అంటూ దివ్య చాలా క్లియర్ కట్గా చెప్పడం అయితే జరిగింది. సో మొత్తంగా దివ్య హౌస్మేట్స్కి ఇచ్చిన ర్యాంకింగ్స్లో ఎవరు తప్పు, ఎవరు కరెక్ట్ ప్లేస్లో దివ్య నిలబెట్టిందని మీరు భావిస్తున్నారు? అలాగే మీ దృష్టిలో ఎవరు ఏ ఏ స్థానాల్లో ఉన్నారు అనేది కూడా కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్ంద్రి.